ఈరోజు దేవుని వాగ్దానము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ వచనము. 400 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించి ఆ బానిసత్వంలో దేవునికి మొర్రపెట్టగా వారి మొర్ర విని వారిని విడిపించి వారి పితరుడైన అబ్రహామునకు చేసిన వాగ్దాన దేశమునకు వారిని నడిపించదనని చెప్పి వారు అనుసరించుటకు ఆజ్ఞలను వారికి నియమించి వాటిని అనుసరించిన యెడల వారి ముందు తానే నడుస్తూ వారు అడుగుపెట్టు ప్రతి స్థలమును వారికి ఇచ్చదనని వారికి దేవుడు చెప్పిన సందర్భం ఇది. ఆయన ఆజ్ఞల చొప్పున నడుస్తూ ఆయనకు భయపడువారు లోకంలో మరి దేనికి భయపడనక్కర్లేదు. అవి రాజ్యములైన, శాసనములైన, అధికారాలైన ఆయనను ప్రేమించి ఆయన యందు భయభక్తులు గలవారి ముందు సమస్తమును తుత్తునీలుగా చేయగలవాడాయన. ఈరోజు దేవునికి భయపడువాడవుగా నీవుంటే నీకు వ్యతిరేకంగా నీ ఎదురుగా గంభీరంగా కనిపిస్తున్న ఏ పరిస్థితి అయినా సమస్తమును దేవుడు ఎరుకో గోడ వలె కూల్చివేయనై ఉన్నాడు గనుక ఆనాడు ఇశ్రాయేలీలు ఎరుకో ఎదుట నిలిచి 7వ దినాన విజయ ఘోష చేసినట్లు నీ సమస్య వైపు చూచి ప్రభువు నిన్ను గెలిపించగలడని నమ్మి విజయ ఘోష చేయి. నీ ఘోష నీ శత్రువైన అపవాది రాజ్యపు పునాదులను కదిల్చివేసి వాటిని నీ ముందు కూలిపోయేలా చేస్తుంది. నీకు తోడై ఉన్నవాడు నరుడు కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనను ఎదిరించి నిలబడగలుగునది ఏదీ లేదు గనుక ధైర్యం కోల్పోక ముందడుగు వేయి. ప్రభు కృప మీకు తోడై మిమ్మల్ని గెలిపించునుగాక. ఆమేన్.